సిఐటియు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టర్మ్ కార్మికులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. షాపూర్ నగర్ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు జరిగిన ఈ ర్యాలీతో సిఐటియు నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఐలపురం రాజశేఖర్, ఉబ్దుల్లాపూర్ మండల కన్వీనర్ కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ గత 10 నుంచి 15 సంవత్సరాలుగా సుమారు 350 మంది ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన కార్మికులు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పటికీ వారికి ఇప్పటికీ శాశ్వత ఉద్యోగ హోదా కల్పించలేదని ఆరోపించారు. ఒప్పందాలను పునరుద్ధరిస్తూ ఉద్యోగ భద్రతకు దూరం చేస్తున్నారని, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత 8 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులకు యాజమాన్యం తొలగింపు నోటీసులు ఇవ్వడం కార్మిక హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకొని వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎంటీఆర్ కార్మికులకి మద్దతుగా మాకు జీతాలు పెంచాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మేము 12 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి అదే కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళు భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 17 ప్రకారం వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే వారిని ఈరోజు 120 మందిని కరీంనగర్ చేసిన యాజమాన్యం, అదే ఎంటీఆర్ యాజమాన్యం 350 మంది కార్మికుల చట్టాలను తుంగలోకి దొక్కి వాళ్ళనట్టంటే ముంచబెట్టం చేసింది. ముఖ్యంగా ఫిక్స్డ్ టర్మ్ పేరుతోటి కార్మిక శ్రమ దోపిడీ చేసింది. అంతేకాదు జీతాలలో వ్యత్యాసాలు పెట్టింది. సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఎంటీఆర్ యాజమాన్యం కార్మికులను నట్టంటే ముంచేసింది. ఈ చట్టాలు వారికి చుట్టాలుగా మారినాయి. కానీ కార్మికులు నిరసన చేసి ఇది లీగల్ స్ట్రైక్ అని చెప్పేసి వాళ్ళ మీద వేటు వేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ప్రతి కార్మికుడు ఓటు వేసినప్పుడు సింగిల్ ఓటుకి మాత్రమే పరిమితమైంది ఎంటీఆర్. కానీ చట్టంలో ఏముంది, ఓ కార్మికుడు ఓటు వేసినప్పుడు డబల్ ఓటు ఇవ్వాలని చెప్పేసి ఉంది. డబల్ ఓటు ఇవ్వకుండా మోసం చేసింది. ఇదే కాకుండా 20,000 సాలరీలు దాటిన 30,000 ఉన్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించలేదు. 14 సంవత్సరాలు చేసిన వారికి 32,000 సాలరీ ఉంది. అదే పర్మనెంట్ కార్మికుడికి 75,000 ఉంది 4 సంవత్సరాలలో. ఇదెక్కడి వ్యత్యాసం అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఈ స్టేట్లు ఇస్తున్నావు, ఈ స్టేట్లోటి 40,000 50,000 ఇస్తున్నారు. కానీ కార్మికులు అదే ప్రొడక్షన్ చేస్తున్నారు, అదే పని చేస్తున్నారు. వీళ్ళకు మాత్రం 6,000 30,000 మధ్య సాలరీలు ఉన్నాయి. ఈ వ్యత్యాసం ఏందని చెప్పేసి ఈరోజు సిఐటి అడుగుతున్నాం. ఈరోజు ఈ కార్మిక చట్టాలు చుట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ అండతోటి ఈరోజు నడుస్తున్నామో. కానీ ఎంటీఆర్ యాజమాన్యాలు 12 యూనిట్ ఉన్నాయి. ఈ 12 యూనిట్ల సంగతి ఏందో సిఐటిగా చూస్తాం, నేను కంపెనీనట్టుగా చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వెంటనే బేషరతుగా ఉద్యోగాలతో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. వారి డిమాండ్ ఏమున్నాయో ఆ డిమాండ్ను పరిష్కరించాలి. పరిష్కరించేంత వరకు సిఐటియుగా ఉబ్దుల్లాపూర్ మండల కమిటీ, అదేవిధంగా బాలార్ మండల కమిటీలో, దుండిగల్ మండల కమిటీలో, మేడ్చల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర కమిటీ మీకు అండదండగా ఎంటీఆర్ కార్మిక సమస్యలు పరిష్కారం ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తాను. ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ నుండి ఎంటీఆర్ పరిశ్రమలో తమ న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి, జీతాలు పెంచాలని చెప్పేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి
కార్మికులు 8 రోజులుగా కంపెనీ గేటు దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి కార్మికుల్ని యాజమాన్యం పిలిచి మాట్లాడకుండా, పిలిచి సమస్య పరిష్కారం చేయకుండా అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మంది కార్మికుల్ని కంపెనీ నుంచి విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి కార్మికుల్ని భయపెట్టే విధంగా ఈరోజు ఎంటీఆర్ యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పటికైనా ఎంటీఆర్ యాజమాన్యం ఆలోచన చేసి తొలగించినటువంటి కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ టర్మ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి, కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేసి వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు షాపూర్ నగర్లో ర్యాలీ తీయటం అనేది జరిగింది. రానున్న కాలంలో కనుక ఎంటీఆర్ యాజమాన్యం కనుక ఇదే మొండి వైఖరితో కనుక ఉంటే కనుక సిఐటియు ఎంటీఆర్లో పనిచేస్తున్నటువంటి ఫిక్స్డ్ టర్మ్ కార్మికుల సమస్యల్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకొస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా సిఐటి వాళ్ళ తరఫున ఉండి పోరాటం చేస్తాం. యాజమాన్యం కనుక మొండిగా వ్యవహరిస్తే కనుక ఈ ప్రాంతంలో తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఐక్య కార్యాచరణ చేసి ఎంటీఆర్ యాజమాన్యానికి మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ఎంటీఆర్ యాజమాన్యానికి బుద్ధి చెప్తామని చెప్పేసి, దిగొచ్చేదాకా పోరాడతామని చెప్పేసి, కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేదాకా పోరాటం ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికి కూడా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. యాజమాన్యం తమ న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.